ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం. సో ప్రతి వారం లాగే అలా వచ్చేసాను నేను. సో ప్రతి వారం మనకి అందమైన బంధాలు, టేస్టీ ఫుడ్ ఉంటుంది. కాకపోతే ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? అలా ఎంట్రీలోనే మనకి బుద్ధుడి దర్శనం అయింది. థ్యాంక్ యూ బుద్ధా. సో ఇలా అయింది మన దర్శనం. సో ఈ రోజు మనం వచ్చేసాం ఎల్బీ నగర్లో ఉన్న రాధిక గారింటికి. సో మనకి ఇక్కడ నేచర్ ఫుల్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది కదా. సో వాళ్ళు ఎలా ఏ రేంజ్లో చెప్తారో చూసేద్దామా. సో రాధిక గారి ఇంటికి వెళ్లే ముందు ఇక్కడ నేచర్ భలే ఉంది కదా. సో అలా అంతా టచ్ చేసేసి అలా వెళ్ళిపోదాం. ఓకే, కమ్ ఆన్. వావ్, చూసారా అండి ఎంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారో మనకి. ఒకసారి మీ అందరు కలిసి మా ఆడియన్స్ కి హాయ్ చెప్తారా? రాధిక గారు అంటే మీరే కదా? నేనే. ఇదంతా మా నమిత ఎవరెస్ట్ కుటుంబం అండి. ఓ, సో ఎంతైనా ఒక దగ్గర ఉంటున్నా కానీ ఫ్యామిలీ లాగా ఉంటున్నారు వీళ్ళందరూ. తప్పకుండా. మా కజిన్ మమత, మా అమ్మగారు. ఓ హలో. కజిన్, ఇగో మా మర్దలు. హాయ్. చెల్లి. హాయ్. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. ఆహా, మీ అందరినీ చూస్తుంటే నాకు కనుల పండగగా ఉంది. సూపర్ అసలు. ఏది చెప్పండి, అందరు బాగున్నారా? చాలా బాగున్నాం స్వీటీ. ఇటు బాగున్నారా? అంటే ఎంత వాయిస్ వచ్చింది ఇటు? చాలా 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 బాగున్నాం. అసలు అందరికన్నా ఎనర్జెటిక్ గా ఉన్నారు, కొంచెం హైట్ కూడా ఉన్నారు. సో మిమ్మల్ని ఏమని పిలవాలి? మీకు ఏమని పిలవాలనిపిస్తుంది? మిమ్మల్ని పెద్దమ్మ వద్దు, సూట్ అవ్వదు. మరి అక్క వద్దు. అమ్మమ్మ అంటే అస్సలు బాగోదు. ఏమని పిలుద్దాం? అత్త. అత్త అని కోడలు వచ్చింది. మోస్ట్ వెల్కమ్. కష్టం ఉంది నాకు. ఏం పర్లేదు, కొంచెం నీకు నేను కొంచెం ఓకేనా? సూపర్. ఇంతకీ నేను అడగక ముందే అందరినీ పరిచయం చేసావు. ఇంత నీ కోడలు వచ్చింది, నాకు బొకే ఇచ్చావు. తర్వాత వెల్కమ్ డ్రింక్ కావాలి. నాకే కాదు వీళ్ళకి కూడా కావాలి. చూసారా ఇటు ఎనర్జీ తక్కువ అయిపోయింది. తప్పకుండా. మా అత్తమ్మ నాకు అలా వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చి మొత్తం నాకే ఇచ్చేసారు. కానీ అత్తమ్మ ఇదేంటి అన్ని ఒకలాగుంది, ఇది ఒకటి ఒకలాగుంది. చుక్కలు ఎన్నున్నా చంద్రుడు ఒక్కడే కదా. అంటే ఇప్పుడు నువ్వు చంద్రుడా? ఆహా, కానీ ఎంతైనా నీ పోలికలే వచ్చినాయి అత్తమ్మ నాకు. థ్యాంక్ యూ. సో ఇది నాకు. మీరందరు చుక్కలు కాదు, మీకు కూడా చంద్రుడులే. థ్యాంక్ యూ. సో అత్తమ్మ అందరికి ఇచ్చేసావా? తీసుకున్నారు. టేస్ట్ చేసేద్దామా? ఓకే. గ్యాస్ కాకుండా ఇంకేదో కలిపారు మీరు. ఆప్యాయత, అనురాగాలు. సో మీరు చెప్పినట్టు గ్యాస్ ఒక్కటి కాకుండా ప్రేమలు, ఆప్యాయతలు అన్ని కలిపారు. అందుకే చాలా టేస్టీగా ఉంది. ఇంకొకటి కూడా కలిపారు. నేను చెప్పు. ఎనర్జీ కలిపారు. అందుకే ఫుల్ ఎనర్జీ అయిపోయింది స్వీటీ కదా. ఫుల్ అలా ఎనర్జీ వచ్చేసింది నాకు. మీ అందరికి కూడా వచ్చేసిందా? ఓ సూపర్. అయితే సో ఎవరిని వదిలిపెట్టను, మిమ్మల్ని అందరినీ అలా ఇచ్చేసుకుని ఎంటర్టైన్మెంట్ చేసేసుకుంటాను. మీ అందరినీ ఎంటర్టైన్మెంట్ టాయ్స్ చేసేస్తాను మిమ్మల్ని. సో ఎప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో గేమ్ పెడతాం, కానీ ఇంతమందికి ఒక గేమ్ పెడితే అవ్వదు కదా. సో ఎవరి టాలెంట్స్
వాళ్ళు చూపించుకుంటున్నా అంటున్నారు. ఒక్కటి కాదు, చాలా టాలెంట్స్ ఉన్నాయి మాలో అని చెప్తున్నారు. సో ఆ టాలెంట్స్ మాకు చూపిస్తే మేము ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోతాం. రెడీగా ఉన్నాం మేము కూడా. అవునా, మరి ఫస్ట్ ఏంటి మనకి? ఫస్ట్ వసుంధర గారు సాంగ్ పాడతారండి. మీరు సాంగ్ పాడుతున్నారా? అవును, నా కోసమేనా? మీకోసమే, మా అతిథి కోసమా? అందరి కొరకు. సో మా పిన్ని పాట పాడేస్తా అన్నారు, మీరు కూడా విని అలా ఎంజాయ్ చేసేయండి. స్టార్ట్ చేసేస్తారా? నమ్మకమీయరా స్వామి, నిర్భయమీయరా స్వామి, సన్మార్గమేదో చూపరా స్వామి, సుజ్ఞాన సూర్యుని మాలో వెలిగించరా, చెడుకు ఎదురు పోరాడి మంచినెప్పుడు కాపాడి, పిడుగు దేహమీయరా ప్రభు, ప్రేమతో పాటు పౌరుషం పంతం తేజం రాజగుణం ప్రభు, వినయం విలువలనీయరా, నమ్మకమీయరా స్వామి, నిర్భయమీయరా స్వామి, సన్మార్గమేదో చూపరా స్వామి, సుజ్ఞాన సూర్యుని మాలో వెలిగించరా. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ స్వీటీ. సో మా పిన్ని ఇంత బాగా పాట పాడేశారు కాబట్టి 5 స్టార్స్ కి మీరు రేటింగ్ ఎంత ఇవ్వబోతున్నారు? 5 ఆహా, మీకు 5 స్టార్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆంటీ జోక్ చెప్తారు. అవునా, ఒకసారి నుంచారా, నాకు కనిపించట్లేదు. సో మా పెద్దమ్మ జోక్ చెప్పబోతున్నారు. పెద్దమ్మ జోక్ చెప్పేస్తారా? చెప్పారా? ఇద్దరు స్నేహితులు చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు. వాళ్ళు ఏంట్రా అంతకుముందు చాలా నల్లగా ఉండేవాడు, ఇప్పుడు ఏంది ఇంత తెల్లగా ఉన్నావు అని అడిగాడు. అడిగితే అంతకుముందు బొగ్గు గనిలో పనిచేసేవాడినిరా, ఇప్పుడు పిండి మంటలో పనిచేస్తున్నానని చెప్పాడు. సో మా పెద్దమ్మ సూపర్ డూపర్ జోక్ చెప్పేశారు కదా, మరి మా పెద్దమ్మకి ఎన్ని రేటింగ్ ఇస్తారు? 5 కి 5. సో మా పెద్దమ్మకి కూడా 5 స్టార్. ఓకే, మరి 2 5 స్టార్స్ వచ్చేసినాయి. మరి నాకు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో మాలా గారు చాలా అద్భుతంగా పాట పాడతారు, బెంగాలీ సాంగ్. ఓ, మనకు బెంగాలీ సాంగ్స్ కూడా ఉన్నాయా? సూపర్. ఓకే, మాలా గారు స్టార్ట్. কিনে দে রেশমি চুড়ি, নইলে যাবো বাপের বাড়ি, দিবি বলে কাল কাটালি, জানি তোর জারি জুড়ি, মিছে কথায় তোর মতো কেউ নেই যে আর, তোর তুলনা পাওয়া জগতে যে ভার, ভালো মানুষ পেয়ে আমায় ভোলালি কি ছলনায়, এবারে ভুলবো না তো যত করে জারি জুড়ি, কিনে দে রেশমি চুড়ি, নইলে যাবো বাপের বাড়ি, দিবি বলে কাল কাটালি, জানি তোর জারি জুড়ি. నాకు బెంగాలీ రాదు, బట్ చాలా బాగుంది, సూపర్. సో మా ఆంటీకి స్టార్స్ ఎన్ని ఇస్తున్నారు? 5. నేను 6 ఇద్దాం అనుకున్నానే. 10 ఇస్తాం. సో ఫుల్ సాంగ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా, మరి నాకు నెక్స్ట్ ఏంటి? ఓకే స్వీటీ, ఇప్పటిదాకా మనం సాంగ్ విన్నారు, జోక్ అండ్ విన్నారు కదా. ఇప్పుడు కొంచెం స్పెషల్ గా ఉండడం కోసం మీకు ఒక వెరైటీ ఐటమ్ చూపిద్దాం అనుకుంటున్నాను. విత్ లోకాస్ నోకాస్ తోటి. మీరు చూసింటారో తెలియదు, సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా స్వీటీ నీకు. లోకాస్ నోకాస్ట్ అంటే మనం పారేసే వస్తువులతోటి కూడా సంథింగ్ క్రియేటివిటీ చేయొచ్చు అని చెప్పేసి సమ్ ఐటమ్స్ చేశాను. ఐ వాంట్ టు సర్ప్రైజ్ యూ. ఓ, చూపించేస్తారా? ఓకే, రెడీ. ఒకసారి కళ్ళు మూసుకోవా? ఓకే ఓకే, రెడీగా ఉండు. రెడీ, 1 2 3. జస్ట్ ఓపెన్ యువర్ ఐస్. తెచ్చానా? This
దిస్ ఈస్ క్యాన్వాస్ పెయింటింగ్. ఇంత బాగా చేశారా మీరు పెయింటింగ్? మీదేనా? నాదే, నేనే చేశాను. నిజంగా స్వీటీ నేనే చేశాను. అవునా? సూపర్. పెయింటింగ్ ఇస్ మై హాబీ. నాకు కూడా నేర్పిస్తారా కొంచెం? నేను చాలా వీక్ అబ్బా డ్రాయింగ్ లో. మీరు వస్తే నేర్పిన స్వీటీ ఖచ్చితంగా నేర్పిస్తాను. వెళ్ళే లోపల ఏదో ఒక పెయింటింగ్ నేర్చుకుని అలా మీకు చూపిస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో మీరు ఎవరు ఇచ్చినా చెప్పైనా మా కోసం మీకు 5 కాదు ఒక 100 స్టార్స్ ఇస్తాను. థ్యాంక్ యూ స్వీటీ. నా ఫ్రెండ్ దీప్తి తను తయారు చేసిన హ్యాండ్ మేడ్ ప్రిపరేషన్స్ మీకు చూపిస్తాను అన్నారు. ఓ సూపర్. మన ముత్యాలతోని ఎలాంటి డెకరేషన్ ఐటమ్స్ అయినా చేసుకోవచ్చు. లేడీస్కి యూజ్ ఐటమ్స్, హోమ్ మేడ్ ఐటమ్స్ అన్ని చేసుకోవచ్చు డెకరేషన్కి. అది వచ్చేసి నీలాంటి పొడుగు జడ ఉన్న అమ్మాయిల కోసం, అందమైన అమ్మాయి నడుము కోసం వడ్డాను. మనం స్టైల్గా బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్ మనకు కంపల్సరీ కదా, హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చాలా ఓపిక కావాలండి. ఇట్లా ఒక్కొక్క పూసలు తీసి కుట్టడము సూపర్. సో ఇంకెవరికైనా ఏమైనా క్రియేటివిటీస్ ఉన్నాయా? వసుంధర గారికి మధురమైన సాంగ్సే కాదండి, మంచి 3D పెయింట్స్ కూడా వేస్తారు తను. ఎస్. మీరు చేశారా? అవును స్వీటీ, ఈ 3D పెయింటింగ్ దానిలా ఉంది, ఎంత బాగుంది. థ్యాంక్స్ స్వీటీ. ఇది 3D పెయింటింగ్ అంటారు, క్లేతో తయారు చేస్తారు. ఓకే, క్లే వాడతారు? అది క్లే వాడతారు. అండ్ నా ఫస్ట్ ఎగ్జిబిషన్ లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. ఓహో సూపర్. థ్యాంక్ యూ స్వీటీ. ఇంకొక పెయింటింగ్ కూడా ఉంది, చూపిస్తాను. యా షూర్. అబ్బా ఏం ఒప్పుకోవాలండి క్లేతో. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమైనా వాడారా? కాదండి, ఇది క్లే. న్యాచురల్. నేను ఎవరి దగ్గర అయితే సార్ దగ్గర నేర్చుకున్నానో, సార్ ఓన్ గా ఇన్వెంట్ చేశారు ఈ క్లే. ఓ సూపర్. అసలు ఇంత బాగా నిజంగా ఆంటీ చెప్పినట్టు పాటలు కూడా కాదు, పెయింటింగ్ అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ స్వీటీ. ఇప్పుడు 5 స్టార్స్ కాదు, ఇంకెక్కువ ఇవ్వాలి అయితే. 1000. ఓ థ్యాంక్ యూ. మరి నాకు నెక్స్ట్ ఏంటమ్మా? మా ఫ్రెండ్ మాలా గారు ఇలాచి పొట్టుతో ఒక అద్భుతమైన ఫ్రేమ్ తయారు చేశారండి. సో ఇంత బాగా చేస్తున్నారు చూసారా అండి? ఇదంతా ఇలాచీతో చేశారంట, ఇలాచీ పొట్టుతో. అసలు ఇంత బాగా ఓపిక కావాలండి చాలా నిజంగా. వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత క్రియేటివిటీ చూసినందుకు. సో మనకి ఇంకా ఏమైనా క్రియేటివిటీస్ ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ నా పక్కకు మా ఫ్రెండ్ ఉన్నారు, తను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను హ్యాండ్ మేడ్. సో చూసారా అండి, ఇదంతా చేత్తో కుట్టారంట, మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్. అసలు ఎంత బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్. హ్యాట్స్ ఆఫ్. అసలు వీళ్ళ క్రియేటివిటీ అండి, ఏమి క్రియేటివిటీ, ఏం క్రియేటివిటీ. ఒకటే మొత్తం సరిపోతుందేమో వీళ్ళ క్రియేటివిటీ అయితే. సూపర్, సో నైస్. సో మరి ఇంత క్రియేటివిటీ ఉంది మన దగ్గర, మరి నాకు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. లెట్స్ ఎంజాయ్ స్వీటీ. సో వీళ్ళు క్రియేటివిటీయే కాదు, డాన్స్ కూడా ఇరక్ కొట్టేస్తామని చెప్తున్నారు. స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. మరెందుకు లేట్, స్టార్ట్. Oh
చాలా బాగా చేశారు. అసలు మీరు ఎక్కడ తగ్గకుండా అలా మూమెంట్ చేస్తుంటే నేను అస్సలు అమ్మ నా వల్ల నేను కూడా చేసేస్తా అన్నట్టు చేసేసాను. సో ఇంత అయింది మన ఎంటర్టైన్మెంట్లో, ఇంత ఎంజాయ్ చేస్తాము. నేనైతే ఫుల్ టయర్డ్ అయిపోయాను, నాతో పాటు వీళ్ళందరూ కూడా టయర్డ్ అయిపోయారు. సో నెక్స్ట్ మన ఫేవరెట్ సెక్షన్ అటు వెళ్ళిపోదామా? సో అలా ప్లేట్ని మొత్తం నింపేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చేసినట్టున్నారు. సో బఫే సిస్టమ్ లాగా అందరం అక్కడ నుంచుని తినేబోతున్నాము. సో మేము తినేసి వాళ్ళకి అండ్ మీకు కూడా రివ్యూ చెప్పేస్తా. కమాన్. సో వీళ్ళైతే నాకన్నా ముందు తినడం స్టార్ట్ చేసేసారు. సో నేను కూడా తినాలి, వీళ్ళకి రివ్యూ చెప్పాలి, మీకు కూడా చెప్పాలి. స్టార్ట్ చేసేద్దామా? సో ఓకే, ఫస్ట్ ఎట్ టేస్ట్ చేద్దాం. నీకు ఏది ఇష్టం, స్వీటా హాటా? అంటే నీకేది ఇష్టం? నీ ఇష్టమే నా ఇష్టం కదా అత్తమ్మా. వైట్ రైస్ విత్ టమాటో చట్నీ స్టార్ట్ చేయి. ఓకే ఓకే, ఫస్ట్ మా అత్తమ్మ చేసిన టొమాటో చట్నీ విత్ రైస్. అద్దమ్మా నువ్వు నాకు వేసుకునేటప్పుడే చెప్పాలి కారం ఉంటుంది, బట్ కారం ఉన్నా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. కొంచెం మందిగా తిను, నేను తింటూనే ఉంటా. సో ఓకే, నెక్స్ట్ వంకాయ కర్రీ టేస్ట్ చేసేద్దాం. సో మీరే చేశారు కదా వంకాయ. సో మీ క్రియేటివిటీ పాటలు అయితే సూపర్ ఉన్నాయి. వంకాయ ఎట్లుంటుందో చూద్దాం. అసలు మీరు పాటలు, క్రియేటివిటీ, కర్రీ కూడా కుమ్మేశారు. థ్యాంక్ యూ స్వీటీ. హలో స్వీటీ, ఒక స్పెషల్ ఐటమ్ ఉంది దాంట్లో నేను చేసినవి కనిపెట్టలో తెలుసా? అసలు కనిపెడితే గ్రేట్. అసలు చెప్పు ఏంటో, లెట్స్ గెస్. ఏది? వెరీ వెరీ స్పెషల్ ఐటమ్ నేను చేసింది అయితే. నీకన్నా స్పెషల్ ఏముంటుంది? చెప్పాలి. ఇప్పుడు తిన్నావు ఆల్రెడీ, నువ్వు తినేసావు కూడా. అవునా? ఏమేమి తిన్నావు చెప్పా సార్ ఇప్పుడు? రైస్. దట్ ఈస్ మై స్పెషల్ ఐటమ్. ఎంత కష్టపడ్డారు. చాలా కష్టపడ్డా. ఓకే, నెక్స్ట్ క్యారెట్ మామిడికాయ చట్నీ. చాలా బాగుంది, పుల్లగా, చాలా స్వీట్గా. అంటే క్యారెట్ స్వీట్గా ఉంది, పుల్లగా మామిడికాయ ఉంది. అంత బాగా మా అత్తమ్మ చేశారు. సూపర్, చాలా బాగుంది. సో ఇప్పుడు స్వీట్ కూడా టేస్ట్ చేయబోతున్నాను. సో యూ మేడ్ ద స్వీట్. How it is? స్వీట్ గా ఉంది. Like you? Like your voice? Yeah, no, you are so sweet. Yeah. It's too crazy. Okay, thank you. Superb. Thank you. Hi. స్వీటీ, హల్వా ఎలా ఉందో చెప్పు. ఓ ఇది హల్వానా? ఇది హల్వానా? ఇంత బాగుంది. అమృతం అనుకున్నావా? అవును, అమృతం అనే అనుకున్నా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ హల్వాని ఈ వేలో కూడా చేయొచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది, కానీ చాలా బాగుంది. స్వీటీ, నేను గోబీ మంచి ప్రిపేర్ చేశాను, టేస్ట్ చేయి. నేను తినేసాను ఆల్రెడీ. చెప్పు. చాలా బాగుంది. నేను ఫస్ట్ చూడంగానే ఆహా గోబీ మంచూరియా అని చెప్పి అలా మొత్తం అన్ని తినేసాను. థ్యాంక్ యూ. అన్నీ తిన్నావు కదమ్మా, లాస్ట్ పెరుగు వేసుకొని తినాలి కదా. పెరుగన్నం కూడా చేసుకొచ్చాను చూడు. అసలు పెరుగు లేకపోతే ముద్ద దిగదు కదా మనకి, అందుకే స్పెషల్ గా పెరుగు అన్నం చేసుకొని వచ్చాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు దద్దోజనం టేస్ట్ చేయబోతున్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా ఈరోజు. టేస్టీ ఫుడ్ అలా మొత్తం అసలు ఎంటర్టైన్మెంట్లు ఎక్కడా తగ్గలేదు. థ్యాంక్ యూ సో మచ్. అ బిగ్ హగ్ టు యూ ఆల్. థ్యాంక్స్ చెప్పరా? సో అత్తమ్మ ఇంత చేసావు, నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్, టేస్టీ ఫుడ్ అలా కడుపు నిండిపోయింది. బట్ ఇంత చేసినందుకు మన పెద్ద ఫ్యామిలీకి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చుకోవచ్చా ఈ కోడలు? తప్పకుండా. సో అత్తమ్మ ఈ కోడలు చిన్న గిఫ్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు రావడమే మాకు పెద్ద గిఫ్ట్. నేను పెద్ద గిఫ్టా? ఇది ఇచ్చేసాను, పల్లెల్లో ఉంచుకో. థ్యాంక్ యూ. సో మరి నేను గుర్తు చేసుకోవాలంటే మీ అందరికి ఒక ఫోటో కావాలి కదా. ఇట్స్ సెల్ఫీ టైం.
చేసాము, సెల్ఫీ కూడా తీసేసుకున్నాము. కానీ వెళ్ళే ముందు నేను ఎవరిని వదలను, అందరు కలిసి నాతో స్టెప్ వేయాలి. తప్పకుండా. సాంగ్ ప్లీజ్. సో మన అతిథి వేడుకని బాగా సెలబ్రేట్ చేసేసుకున్నాం కదా. ఫుల్ ఎంటర్టైన్మెంట్, టేస్టీ ఫుడ్, ఎక్కడ తగ్గలేదు మా ఫ్యామిలీ. సూపర్ అసలు. కానీ నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది కదా. సో ఇదండి వారం అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.